ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఒక డిఎస్పీ అట్లీస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని టైం అన్నా కావాలి కదా. ఆ టైం కూడా లేకుండా మిడ్ నైట్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి నెక్స్ట్ రోజు అరెస్ట్ చేశారంటే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒక డిఎస్పీ విచారణ చేయాలి, విజువల్ తీసుకోవాలి, మిగిలిన చుట్టుపక్కల కూడా విచారించకుండా కావాలని కక్షపూర్తంగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు జైల్లో ఉన్నటువంటి ఆళ్ల ఆంజనేయ రెడ్డి, ఈయన త్రిపురాంతకం మండలానికి సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎంపీపీ, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా నిన్న ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి గలాటాలో ఆయన మీద కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఒంగోలు జైల్లో ఉన్నటువంటి ఆళ్ల ఆంజనేయ రెడ్డిని మిలాఖత్ మేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, బూచేపల్లి వెంకయ్య గారు కూడా పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరగడం జరిగింది, అక్రమ కేసులతో వైసీపీని అడ్డుకోలేరని కూడా ఆయన స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వడం జరిగింది. ఎంపీపీని ఎన్నుకునే కార్యక్రమంలో భాగంగా కొంతమంది మీద అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించుకుంటుందని కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. 27 ఎలక్షన్స్ అయితే అతను ఎంపీపీ క్యాండిడేట్. ఆ ఎంపీపీ క్యాండిడేట్ని ఆంజనేయుడు గారిని కావాలని అక్రమంగా సంబంధం లేని కేసులను పెట్టి మొన్న ఆ క్యాండిడేట్ మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అడ్డుకున్నారని చెప్పేసి ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు, మళ్ళా గొడ్డలతో అతను చంపబోయాడని చెప్పేసి 307 కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి మిగిలిన సీసీ కెమెరాలు కూడా మొత్తం చూస్తే అసలు ఎక్కడ గొడ్డలు కానీ అటాక్ చేసిన విషయం కానీ ఒక చిన్న గీత కానీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడో వాడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ ఇటువంటి ఏం జరగల. కావాలని కక్షపూర్తంగా ఒక ఎంపీపీ కోసం 18 మంది ఎంపీడీసీలు మా పార్టీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళు అసలు ఎంపీపీ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. కావాలనే ఒకరిద్దరిని లాక్కొని ఒక గ్రూప్ కట్టేసి కావాలని అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్లో కలిసి కావాలని డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని బందోబస్తు మొత్తం దించేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. అందువల్ల ఆంజనేయుడు గారిని చుట్టానికి వచ్చాం.